జకాత్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా కుర్బానీ ఇవ్వాలి. కానీ అల్లాహ్ తబారక వాక్యాన్ని మనం పరిశీలిస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంటాయి. అల్లాహ్ తబారక ఆయతను మనం పరిశీలిస్తుంటే అల్లాహ్ తబారక ఏమంటాడు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చెయ్యండి అంటాడు. మరో మాట ఏమంటాడు అల్లాహ్ తబారక, మేమేమి ఖర్చు చేయాలని ప్రజలు అడిగినప్పుడు మీ అవసరాలకు పోగా మిగిలిన అల్లాహ్ మార్గంలో ఖర్చు చెయ్యండి అంటారు. పురాణ వాక్యాల కదా చదువుకుంటాం అంతమంది కూడా. ఏమంటాడు అల్లాహ్ తఆలా, మేము ప్రసాదించిన దాని నుండి అల్ బక్రా సూరాలో మొదట్లో మనం తెలియజేసిన విషయాలు. రెండో సూరాలో ఏమంటారు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేయండి. రెండో మాట ఏమంటారు, మేము ఏం ఖర్చు చేయాలని ప్రజలు అడిగినప్పుడు అన్ని లిస్ట్ అంతా చెప్పి ఏమంటాడంటే అల్లాహ్ తబారక చెప్తున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీ అవసరాలకు పోగా అంటే మీ కుటుంబానికి, మీ మెయింటెనెన్స్ కి, మీ బిడ్డల చదువులకి, మీ గృహాలకి అన్ని పోక మిగిలినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి అంటారు. ఇది సంవత్సరానికో 10 సంవత్సరాలకో చివరిలో చేసే విషయం కాదు, ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఎప్పటికప్పుడు మీరు సంపాదించినటువంటి దాంట్లో మిగిలినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి అనేటువంటి విషయం కూడా అందరూ రాకున్నటువంటి మీ అవసరాలకు పోగా. ఈ నెలలో పిల్లలు ఫీజు కట్టాలి అంటే మనం రోజుకి ఎంత తీసా నెలలో ఫీజు కట్టాలో దాన్ని తీసేసుకుంటుండాలి. ఇంటికి ఎంత కట్టాలి, నెలకి ఎంత కట్టాలో రోజువారీ తీసేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకోగా అన్ని చేయగా పిల్లల ఫీజుకి సంబంధించి కానివ్వండి, ఇంటి రెంట్కి సంబంధించి కానివ్వండి, కరెంట్ బిల్లుకి సంబంధించి కానివ్వండి, మనం మైక్ మెయింటెనెన్స్ కానీ మొత్తం ఏదైనా మొత్తం మెయింటెనెన్స్ కి సంబంధించి ఎంత అయితే ఉంటుందో అంతా తీసేయగా మిగిలిన ఎంత ఉంటే అంత ఏం చేయండి, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి అంటారు. అయితే మిత్రులారా చెప్పేది ఏంటంటే, మనం బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే నా సంపాదన అనుకుంటున్నారు. చాచాలు మాట్లాడుకుంటున్నాం దీని గురించి, అయినా మాట్లాడుకుంటూ ఉండాలి. నేను కష్టపడుతున్నానండి, నా సంపాదన అండి, నా శక్తి అండి, నా జ్ఞానం అండి అంటాం. అందుకే అల్లాహ్ తబారక మొట్టమొదటిగా రెండో సూరాలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు సంపాదించుకున్న దాని నుండి నా మార్గంలో ఖర్చు చేయండి అని అంటలేదు. మీరు సంపాదించుకున్న దాని నుంచి నా మార్గంలో ఖర్చు చేయండి అని అనలేదు. ఎందుకంటే అలా అనున్నేమో నౌజుల్లో అల్లా మన్నించుకోక, ఎలా నువ్వు అమ్మగారితో నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఏదైనా కొంచెం తెచ్చుకుని ఉంటే మనం అనున్నేమో. మనం ఏం తెచ్చుకోలేదు, ఖాళీ చేతికి వచ్చాం, అది కూడా మాలిన్యంతో మలినంతో వచ్చాం భూమి మీదకి. అలా వచ్చినటువంటి మనకి అల్లాహ్ తబారక తల్లి ద్వారా పాలనిచ్చాడు, భూమి నుంచి పంటనిచ్చాడు, మనకు ఆహారం ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత జ్ఞానము ఇవన్నీ సంపాదించిన శక్తి సామర్థ్యాలు అన్ని ఇచ్చాడు. దాని ద్వారా మనం అన్ని సమకూర్చున్నాం. అందుకే అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేయండి. చాలా మంది ఏమంటారంటే మేము అల్లాహ్కి ఇచ్చాము అంటారు. అల్లాహ్ ఎందుకు అసలు? అల్లాహ్కి అవసరం ఏంటి? అల్లాహే మనకిచ్చారు. అల్లాహ్ మనం ఇవ్వడం కాదు, ఎవరిచ్చారు? అల్లాహే మనకిచ్చారు. ఏమిచ్చాడు? జీవితాన్ని ఇచ్చాడు, యవ్వనాన్ని ఇచ్చాడు, ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు, చూసే మాట్లాడే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏమండి, తల్లిదండ్రులను ఇచ్చాడు, మధ్యలో భార్యని ఇచ్చాడు, ఆ భార్య ద్వారా సంతానాన్ని ఇచ్చాడు. ఈ విధంగా కొనసాగించుకుంటూ అన్ని అల్లాహ్ ఇచ్చాడు. ఆ తెలివితేటలు కూడా అల్లాహ్ ఇచ్చాడు, సంపాదించిన సామర్థ్యాన్ని అల్లాహ్ ఇచ్చాడు. ఇవన్నీ ఎవరిచ్చారు? అల్లాహ్ మనకి ఇచ్చారు. మనం ఏమంటే మేము అల్లాహ్కి ఇచ్చేసామంటే అల్లాహ్కి ఏమీ అవసరం లేదండి. అల్లాహ్ మార్గంలో అవసరం అంతే. అల్లాహ్ మార్గంలో ఇవ్వడం లేదు, అల్లాహ్కి ఇవ్వడం లేదు. అల్లాహ్ ఏది లోటు కాదు, అర్థమైందండి. కనుక అల్లాహ్ తబారక మార్గం అంటే అల్లాహ్ మార్గంలో ఏ పనుల్లోనైతే చేయమన్నాడో ఆ పనుల్లో ఖర్చు పెడితే అది మనం ఎవరికి ఇచ్చినట్టు? అల్లాహ్ తబారక ఇచ్చింది. మార్గంలో అల్లాహ్కి ఇవ్వడం కాదు. అల్లాహ్కి ఇచ్చేటువంటి అవకాశం ఏమి మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఏమీ లేవండి. మనం అల్లాహ్ మార్గం అది ఏదైనా సరే, చాలా మార్గాలు ఏంటండి. అందులో ఒక మార్గం ఏంటంటే కుర్బానీ. కుర్బానీ ఏదైతే ఉందో లంతనాను బిర్రహత్త తుంఫికు మిమ్మా తహిబ్బు, మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు, త్యజించినంత వరకు, వదులుకోనంత వరకు మీరు విశ్వాస స్థాయికి చేరుకోలేరు అన్నాడు అల్లాహ్. లంతనాను బిర్రహత్త తుంఫికు మిమ్మా తహిబ్బు, మీరు అమితంగా వేటినైతే ప్రేమిస్తున్నారో, వేటి మీద అయితే మీ ఆశలన్నీ పెట్టుకున్నారో, అదే సర్వస్వమని భావిస్తున్నారు, వాటిని ఏదైనా సరే, జ్ఞానమైన, సంపదైనా, సంతానమైనా,
తెలివితేటలని ఏవైనా సరే మీరు అమితంగా వేటినైతే ప్రేమిస్తున్నారో వాటిని నా మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు, అల్లా మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు మీరు సత్కార్యాల స్థాయికి చేరుకోలేరు. మీరు విశ్వాస పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కాదనేటువంటి విషయాన్ని అల్లా తబారక్ తెలియజేస్తున్నారు. ఈ బక్రీద్ సందర్భంగా మనం చెప్పేటువంటి ఈ విషయాలు ఇవ్వనమాట మిత్రులారా. ఒకసారి మనం ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా చేయాలి. ఒకటి ఏం చేయాలి, స్తోమత వల్ల ప్రతి ఒక్కరు ఏం చేయాలండి, కుర్బానీ ఇవ్వాలి, నియత్ చేసుకోవాలి. ఆ స్తోమత గురించి ముందు అనుకున్నాం కదా, ఏంటి జకాత్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇవ్వాలి సంబంధించినటువంటి విషయాలు. కొంతమంది పండితులు చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. 85 గ్రాములు బంగారం ఉండాలి, వెండికి సంబంధించిన చెప్పారు. నేనేమంటానంటే అల్లా నన్ను మన్నించుకోక, అల్లా తబారక్ వ తఆలా మనకి ఇచ్చినటువంటి ధనం కనుక అన్ని అప్పులు ఏమీ లేకుండా, అప్పులు బాధలు ఏమీ లేకుండా అల్లా తబారక్ వ తఆలా ఒక పొటేల్ని కొని జుబా చేసి మాసం పంచి పెట్టగలిగే స్తోమత మనం బక్రీద్కి కలిగి ఉంటే చాలు. స్తోమత అల్లా తఆలా అదే సార్ ఏమంటే స్తోమత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, స్తోమత అనేది దాంట్లో అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు అల్లా తబారక్ వ తఆలా కావాల్సింది సంకల్పం కావాలి. అల్లా తఆలాకి సంకల్పం కావాలి. ఎందుకంటే అల్లా తఆలా ఖురాన్లో మరో చోట ఏమంటాడంటే, నా దాసులు ఎలాంటి వారంటే కలిమిలో లేమిలో కూడా నా మార్గంలో ఖర్చు పెడతారు. అల్లా తఆలా ఖురాన్లో చెప్తున్నటువంటి వాళ్ళు ఏమంటాడైనా, కలిమిలోను లేమిలోను కూడా ఎందుకు ఖర్చు పెడతారు, నా మార్గంలో ఖర్చు పెడతారు అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే నియ్యత్ ఏదైతే ఉందో నియ్యత్ ఇంపార్టెంట్, మన మనస్తత్వం ఇంపార్టెంట్. అల్లా కావాల్సింది కాబట్టి ఓ అల్లా నేను ఈ సందర్భంగా, ఈ బక్రీద్ సందర్భంగా నా దగ్గర ఇంకో ఇంత నిలవ ఉంది, ఇచ్చాలనే మార్గంలో నేను ఏం చేయబోతున్నాను, త్యాగం చేయబోతున్నాను, వదులుకోబోతున్నాను, నీ మార్గంలో ఖర్చు చేయబోతున్నాను వాళ్ళ అని నిజంగా ఇచ్చి నా ఉపాధిలో బరకతులు ప్రసాదించాలనుకున్నాం అనుకోండి, వచ్చే సంవత్సరానికి ఇచ్చాలని జకాత్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోతారేమో. ఏమో సహజం, పెద్ద చిత్రం ఏంటది ఏమైనా. అల్లా తెలుసుకుంటే, అల్లా తబారక్ వ తఆలా తెలుసుకుంటే ఏది కూడా అసాధ్యమేం కాదండి, ప్రతిదీ సాధ్యమే. మనం అనుకుంటే కాదు. కానీ మనసు ఏదై ఉండాలంటే ఇచ్చేదై ఉండాలి. మనసు ఏది ఉండాలి, అల్లా మార్గం వదులుకునేదై ఉండాలి, త్యాగం చేసేదై ఉండాలి. ఈ విషయాలు మనకి ఇందులో కనబడుతున్నటువంటి విషయాలు. అంటే నేను చెప్పేది ఫర్జు అందరూ చేయనటువంటి విషయం చెప్పట్లేదు. స్తోమత అనే దాని గురించి మనం వంకలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి వంకలు కాకుండా అన్ని కూడా ఏ అప్పులు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ఒకవేళ నీ దగ్గర 10-15,000 20,000 నిల్వ ఉండేటట్టు అల్హమ్దులిల్లాహ్. ఏమైంది అల్లా మార్గం ఇది, అల్లా మార్గం ఇది ఏమైపోతుంది, దానికి సంబంధించినటువంటి విషయం ఇది. అయితే దీనికి కొన్ని ఆటంకాలు పెట్టేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎలాగనేటువంటి విషయం కూడా చెప్తాను. ఏమండి మీరు అలా అంటారంటే, ఆ కుర్బానీ డబ్బులు స్తోమత ఉన్నటువంటి వారైనా ఎవరైనా సరే ఆ కుర్బానీ డబ్బులు ప్రత్యేకంగా తీసేసి ఏ పేదల కన్నా ఇస్తే అది చాలా ఉత్తమమైన విషయం కదా, కుర్బానీ పోటీలు ఇవ్వాలనేటువంటి విషయాలు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విధానాలు అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక లైన్ అండి, దాన్ని దాటించే ప్రయత్నం మనం ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే కాదండి, ఇబ్రాహీం అలైహిస్సలాం గారే కాదు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ఏమంటారంటే మేము ప్రతి జాతికి కూడా కుర్బానీ విధానాన్ని పంపామన్నారు. ప్రతి జాతికి కూడా ఏం చేశారు అంటే ప్రతి ప్రవక్త కూడా కుర్బానీ విధానాన్ని పంపాడు. అంటే ఆది నుంచి కూడా కుర్బానీ సంబంధించినటువంటి విధానం కొనసాగుతూనే ఉంటే ఇన్షాల్లా ఎప్పుడో కొనసాగితే ప్రళయం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆదం అలైహిస్సలాం గారి యొక్క ఇద్దరు సంతానంలో ఇద్దరు కుర్బానీ ఇస్తారు, ఒకరు స్వీకరించబడితే ఒకరు స్వీకరించబడతారు సంబంధించిన ఖురాన్లో ఉన్నటువంటి. అయితే ఇక్కడ ఏంటంటే అల్లా తబా ఆ డబ్బుని వేరే మార్గంలో ఖర్చు పెట్టేయడం అనేది చేసిన ఏ మార్గంలో ఖర్చు పెట్టమన్నాడు ఆ సందర్భంగా ఆ మార్గంలో ఖర్చు పెట్టాలి. మనం జకాత్ ఏమన్నాడు అల్లా తఆలా, జకాత్ ఏమన్నాడు ఆ సందర్భంగా జకాత్ మనం చేసుకోవాల్సినటువంటి అది చెయ్యాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, వివాహం అయితే ఒలీమా చేసుకోమన్నారు. ఒలీమా చేసుకోకుండా పేదలకు దానం చేసేచ్చు కదా అందులో సహజంగా మనం అనుకుంటే. కానీ అది ఆ ఒలీమా అనేటువంటిది ఏదైతుందో శుభకార్యం, అది దాంట్లో శుభం ఉంది, అందరూ పేదలు కూడా ఉన్నారు. మళ్ళీ లింక్ ఏం పెట్టడం జరిగింది అంటే ఇది చెప్తారని నేను అనుకోవచ్చు. విషయం ఏంటంటే ఏ ఒలీమాలోనైతే పేదవారు ఉండరో, ఏమండి ఏ ఒలీమాలోనైతే పేదవారు అగత్యపరులు ఉండరో ఆ ఒలీమా విందు అన్ని విందుల కంటే ఏకమైన నీచమైన విందు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎవరి ఒలీమైనా సరే అర్థమైంది. అంటే అక్కడ కూడా నువ్వు ఒలీమా చేయి, కానీ అందరూ ఎవరు ఉండాలి, పేదలు ఉండాలి. ఇప్పుడు కుర్బానీలో కూడా విషయం ఏంటి, కుర్బానీ చేయి, కుర్బానీలో ఎవరు ఉండాలి, ముగ్గురు ఉండాలి.
ముగ్గురు ఉండాలి. ఒకటి నువ్వు ఉండాలి, రెండోది నీ బంధువులు ఉండాలి, మూడోది ఎవరు ఉండాలి? పేదవారు ఉండాలి. నువ్వేమనుకుంటున్నావు? మొత్తం డబ్బులు పట్టుకెళ్ళి పేదవారికి ఇచ్చేద్దాం, మంచిదే. నీకు మిగతా 11 నెలలు ఉన్నాయి. నువ్వు చెయ్యాలనుకున్నదంతా పేదవారికి చేయాలి. ఇందులో కూడా పేదవారు ఉన్నారు కదా. అంటే విధానాన్ని పాడు చేసేటువంటి విషయాలు మనం తీసుకొచ్చి దాన్ని కలగాబులం చేయడం అనేటువంటి కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఇందులో కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే అలా కాదండి, చేయడం కాబట్టి ఈ డబ్బులు ఎలా పెట్టేస్తే బాగుంటుంది, ఈ పేదకులను వివాహం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు తీసుకొచ్చి కుర్బానీని కూడా దూరం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా వారిని మన్నించగాక, అలాంటి అభిప్రాయాలు ఉంటే మనల్ని కూడా మన్నించగాక. కనుక మిత్రులారా, ఈ విషయాలు మనం ఒకవేళ అదే విధానం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే అనాథుల కోసం, పేదల కోసం, బాటసారుల కోసం, అగత్యపరుల కోసం ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ఇంకా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? మరి అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సంవత్సరం కూడా 2 కుర్బానీలు ఎందుకు ఇచ్చారు? 2 కుర్బానీ అంటే 2 పోతులు ఎందుకు ఇచ్చారు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అవసరం లేదు, దీన్ని ఈ ధనాన్ని పేదలకు ఇచ్చేద్దాం, అనాథలకు ఇచ్చేద్దాం అని అనుండొచ్చు కదా. మరి అల్లాహ్ తబారక తఆలా కూడా నువ్వు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. అల్లాహ్ తబారక తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఈ కొన్ని అనుమానాలు, సందేహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. అల్హమ్దులిల్లాహ్ నీకు దానం ఇచ్చాడు, ప్రతిరోజు పేదలకు దానం చేయి, అనాథులకు దానం చేయి, ఏమండి ఇతరులకు దానం చేయి, అనాథులకు పెళ్లి చెప్పాలి. కానీ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఇబ్రాహీం ఇస్లాం గారు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దాన్ని భంగపరిచేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు మిత్రుల. స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్తోమత ఎంత అనేటువంటి విషయాలు అయితే మీ మనస్తత్వానికే కొలమానం. నేనైతే డబ్బులు కొలమానం అని చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే అల్లాహ్ తబారక తఆలా ప్రతి మనిషికి కొలమానం పెట్టాడు. నేను ఇవ్వగలను అనుకుంటే అల్హమ్దులిల్లాహ్, ఏమంటే నా పరిస్థితి అలా లేదు అనుకుంటే మీరు హ్యాపీగా దాన్ని వదిలేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కనుక మిత్రులారా, ఇందులో నియమాల్లో ఒకటి ఏంటంటే స్తోమత ఉన్నటువంటి వారు ఏం చేయాలి? కుర్బానీ ఇవ్వాలి. రెండోది, కుర్బానీ ఇచ్చే సందర్భంలో కుర్బానీ ఇచ్చేక మేము వెళ్తుంటాం అంటే చాలా డిస్కస్ ఉంది. ఏం డిస్కస్ ఉందంటే ఇమాం గారు ఏమో మొహం అటు వేసి పెట్టమంటాడు, ఈయనేమి ఇటు వేసి పెట్టమంటాడు, అది జొబా అటు చేయమంటాడు. ఎందుకంటే నిజంగా కుర్బానీ అలా చేయకుండా తెలియకుండా కుర్బానీ చేస్తున్నారు చాలా మంది. కనుక ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి మాట ఏంటంటే దాని యొక్క ముఖాన్ని కిబ్లా వైపు తిప్పి జుబా చేయండి అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేయండి. అంటే ఇంకేమీ లేదు, అక్కడ కూడా డిస్కషన్ వల్ల చెప్పినటువంటి మాట. తర్వాత ఏంటంటే చూడండి, ఇస్లాం ఎంత సున్నితమైనటువంటి ఇస్లాం వచ్చేది చూద్దాం మనం ఒకసారి. జుబా చేసేటువంటి కత్తి ఉంది కదా, ఈ అవసరం అండి అనుకోవచ్చు, కానీ అవసరం ఎంత అవసరమో చూడండి. అది చాలా పదునుగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక్కసారి అందరికేసి వెనకలు ఆగేటప్పుడు 3 నెలలు తెగిపోదు. ఈ ఎప్పుడో సంవత్సరం కిందట బొడ్డు చూపేసి పెట్టేస్తాడట దాన్ని. అంటే అది చేస్తుంటే అది పాపం కోస్తుంటే, అంటే పశువులు కూడా నువ్వు కుర్బానీ ఇచ్చే పశువులు కూడా బాధ పెట్టద్దన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూడండి ఎంత సున్నితమైనటువంటి ధర్మం మనం. చూడండి, మీరు పశువుని జుబా చేసేటప్పుడు, మేకను జుబా చేసేటప్పుడు, లేదా కుటేను జుబా చేసేటప్పుడు మీరు జుబా చేసేటువంటి ఆ పరికరం, ఆ కత్తి ఏదైతే ఉందో అది చాలా పదునుగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే దానికి నా ప్రాణం పోతుందనే కూడా తెలియకున్నంత సింపుల్ గా బాధపడకుండా దానికి జరగాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. 3 నెలలు తెగేటప్పుడు కత్తి ఇలా అనేటప్పుడు 3 తెగుతుంది అన్నమాట. పైకి వెనక్కి అక్కడికి లాగడం కూడా జీవహింసలోకి వస్తుంది. జీవహింస అంటే ఇది పోయిన జీవహింస కాదండి, అది తెగకపోయినా వెనక్కి ఎక్కడికి లాగడమే జీవహింస అంటే. కాళ్ళు చేతులు బంధించాలి జీవహింస అంటే. ఇతరులు ఈ విషయాలు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి. కనుక మనం కుర్బానీ ఇవ్వడానికి విషయాలు ఎవరైతే సిద్ధపడుతున్నామో, ఎవరెవరైతే తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి విషయాలు ఇవ్వను. మిత్రులారా, మరో విషయం ఏంటంటే కుర్బానీ ఇచ్చే వ్యక్తి జుబా చేయాలి. దాని తర్వాత దాని కండిషన్ కూడా చెప్తాను. ముందు అసలు మెయిన్ కండిషన్ ఏంటంటే ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వారే దాన్ని జుబా చేయాలి. ఎందుకు చేయాలి అనే విషయం మనం మాట్లాడుకుంటే, ఎందుకు చేయాలంటే అక్కడ చదివేంటి, కుల్లిన్న సలాటి వన్సికి వమహయాయి వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా నమాజ్, నా ఉపవాసాలు, నా జీవితం, నా మరణం సమస్తము సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ కొరకే అని ప్రమాణం చేసి జుబా చేస్తున్నాం కదా. జుబా చేసేటప్పుడు ఆ పొట్టేని జుబా చేసేటప్పుడు మనం ఏం చదువుతాం అంటే, వాళ్ళ నేను నిన్నే ఆరాధిస్తాను, నా సకల ఉపవాసాలు వ్యవహారాలన్నీ కూడా నీ కోసమే, నా జీవితం నువ్వు అడిగితే నేను ఇచ్చేయడానికి సిద్ధం,
నేను మరణించడానికి నువ్వు అడిగితే నేను చనిపోవడానికి సిద్ధం అని ప్రమాణం చేసి జుబా చేసేటప్పుడు ఇమాం గారు మౌజాన్ గారు జుబా చేసేలాగా అంకిత భావంతో దాన్ని ఎవరు చేయాలి? మనమే చెయ్యాలి. ముందు మెయిన్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఒకవేళ మనం చేయలేనటువంటి అనారోగ్య పరిస్థితి వల్ల, రక్తం చూస్తే పడకపోవడం వల్ల రకరకాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమన్నారంటే కనీసం జుబా చేసే చోట మీరు ఉండాలి అన్నారు. ఎందుకంటే భావన మనకు కలిగిద్దండి. ఇంకా అసలు కండిషన్ అయితే ఇప్పుడు మనం చేయడం అనుకుంటే దాన్ని పెంచి దాని మీద ప్రేమను పంచుకుని, దాన్ని పెంచి ప్రేమను కూడా పెంచుకుని దాన్ని అప్పుడు చేసేటప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మన కళ్ళం కూడా నీళ్లు కాస్తాయి. ఎందుకంటే మనం పెట్టినటువంటి గడ్డి, మనం పెట్టినటువంటి వ్యవహారాలు, మనం తినిపించినటువంటి అవి ఇవన్నీ ఆ గుర్తుకొచ్చేస్తుంటాయి. దాని మీద కత్తి పెట్టేటప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రాణం వెలువెళ్ళాడిపోతుంది. అంటే వల్ల నేను ఎంత ఇష్టంగా దీన్ని పెంచుకున్నా సరే నువ్వు ఇమ్మన్నా వాటి ఏం చేస్తున్నాను, నేను దీన్ని ఇచ్చేస్తున్నాను. ఎందుకు ఇచ్చేస్తున్నాను అంటే ఇది పొటేది, కానీ నువ్వు అడిగితే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తానని సహజ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పే సాక్ష్యమే కుర్బానీ యొక్క ఉద్దేశం. కుర్బానీ అంటే ఏదో 10,000 20,000 కోటీలు కొని ఇచ్చేయడం కాదండి. నేను దీన్ని నివారణ ఇమ్మన్నా కాబట్టి ఇస్తున్నాను. అవసరమైతే ఈ కత్తి కింద నా పీకి పెట్టడానికి కూడా నేను సిద్ధమే. నీ ధర్మం కోసం, నీ మార్గం కోసం, నీ ప్రశ్నత కోసం, నీ ఔన్నత్యం కోసం, అంతేకాదు నివ్వబడినటువంటి ప్రతిఫలాన్ని తీసుకోవడం కోసం ఈ యొక్క కత్తి కింద కుర్బానీగా నేను కుర్బానీ అయిపోవడానికి కూడా సిద్ధమే వల్ల అని సాక్ష్యం ఇవ్వడమే కుర్బానీ యొక్క ఉద్దేశం. పొట్టేళ్ళలో ఇవ్వడం కాదు అసలు ఉద్దేశం. మనకు అసలు మరొక విషయంలో మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మిత్రులారా, ఏం చేయాలి? కుర్బానీ ఇచ్చేటువంటి వారు ఏం చేయాలి? కుర్బానీ ఇచ్చే వ్యక్తే సాధ్యమైనంత మటుకు దుబా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ మనసు కాస్త ఏమవుతుంది? త్యాగానికి సిద్ధపడుతుంది. ఏమవుతుందంటే త్యాగానికి సిద్ధపడుతుంది మిత్రులారా. తర్వాత మరో విషయం అంటే లేదు, ఒకవేళ నేను ఇవ్వలేను, చేయలేను, నాకు అదేంటి అది చూడలేను అనుకున్నప్పుడు చేయవలసిన విషయం కనీసం కుర్బానీ ఇచ్చే వద్దైనా ఉండాలి. మరో విషయం ఏంటంటే స్థామత ఉండి కుర్బానీ ఇవ్వకపోతే ప్రవక్త మహమ్మద్ గారు ఏమన్నారంటే మా ఈద్గా వద్దకు రావద్దు అన్నారు. ఎవరన్నారండి ఇది? నేనంటే వద్దు, నేను మాట్లాడితే అదే మాట నేను మాట్లాడితే వాడెవడో చెప్పడం ఏంటి, నేను ఏంటంటే హ్యాపీగా మానేసి. కానీ అంతిమ ప్రవక్త మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హృదయాల విజేత, అనాథుల అర్పణాలను ఆలకించి వాళ్ళని సంరక్షించినటువంటి వారు, ఇతంతువుల కోసం ఆలోచించినటువంటి వారు, ఇలాంటి జీవితం గడిపినటువంటి ఆయన అంటున్నారు, ఏమన్నారంటే స్థామత ఉండి కూడా కుర్బానీ ఇవ్వకపోతే ఏమన్నారు? మా ఈదుల్ అజా పండుగ నమాజ్కి రాకండి అన్నారు. ఆలోచించాలి. మరి మనమేమో ఈ డబ్బులకి ఎవరికి ఇచ్చేద్దాం, ఆ డబ్బులకి ఎవరికి ఇచ్చేద్దాం అనుకున్నాం కదా. ఇవ్వడానికి బోర్డు అవకాశాలు ఉన్నాయి, హ్యాపీకి ఇచ్చుకోండి, ఏం తప్పలేదు కనీసం. కానీ కుర్బానీ విధి విధానం ఏదైతే ఉందో స్థామత ఉన్నప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ కుర్బానీ ఇచ్చే సున్నతుల్లో కల్లా ఇంపార్టెంట్ అయినటువంటి సున్నతైనటువంటి మాటల్లో చెప్పడం జరిగింది. ఓలిమాలు అందరూ కూడా, పండితులు అందరూ కూడా చెప్పినటువంటి మాట. ఓకే, ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే స్థామత ఉందనుకుంటే అల్హమ్దులిల్లాహ్, ఎవరికి స్థామత ఉన్నా సరే ఏం చేయాలి? దాని ద్వారా ఆ కుర్బానీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. కుర్బానీ కూడా వాళ్ళు ఎన్ని లాభాలు ఉన్నాయనేటువంటి విషయం అయితే ప్రత్యేకంగా దానికి పూట చెప్పినా సరిపోదు. ఇందులో పేద రైతులు అందరూ బాగుపడతారు. ఇది ఎవరైతే కార్పొరేట్ ఉన్నదో కార్పొరేట్లు బాగుపడేటువంటి పండుగ కాదండి ఇది. అర్థమైందండి? పేద రైతులు అందరూ కూడా బాగుపడతారు ఇందులో. ఏమండి, వ్యాపార దుకాణాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి సందర్భంగా కొన్ని లక్షల కోట్లు టర్నోవర్ అవుతుంది దీంట్లో. అదంతా కూడా పేదలకు సంబంధించినటువంటి విషయం. అది ప్రత్యేకంగా లిస్టు ఉందనుకున్నది వేరే విషయం. అంటే దీంట్లో తర్వాత ఈ మాంసం ఏదైతే ఉందో ఈ మాంసం పేదల యొక్క ఇంటికి చేరుతుంది. ఆ రోజు వాళ్ళ ఇళ్లలో పండగలా ఉంటారు. అర్థమైందండి? తర్వాత నువ్వు బంధువులతో దూరంగా ఉన్నావు, బంధువులను కలుపుకునేటువంటి మంచి గొప్ప అవకాశం అల్లకల్లా దేవుడి బక్రీద్ మనం కల్పిస్తుంది. ఎందుకంటే బంధువులు లేకుండా కుర్బానీ లేదు, పేదలు లేకుండా కూడా కుర్బానీ లేదు. నువ్వు చేసింది దానిలో 3 ఆటాలు చేసి నువ్వు తినాలి, 2 నీ బంధువులకు పంచాలి, 3 పేదలకు పంచాలి. ఈ 3 ఎవరిని తీసేసినా అది కుర్బానీ అనిపించుకోదు. మళ్ళా నా బంధువులు ఎక్కువ వచ్చారంటే బిర్యానీకి మాత్రం సరిపోదు కాబట్టి పేదలు వదిలేసామనుకో నీ కుర్బానీ. అలా కాకుండా కింద ఉన్నటువంటి తొడలన్నీ నేను తీసుకుంటాను, పైన ఉన్నటువంటి దుమ్ములన్నీ పంచి పెడతానంటే కూడా నీ కుర్బానీ కాదు. ఎందుకంటే కింద ఉన్నటువంటి వాటికి సట్లకే మాసం ఉంటది, మధ్యలో ఉన్నటువంటి నాకలా గుర్తు తప్ప ఏముంటది, ఏముండదు. అంటే కొంతమంది కూడా ఏం చేస్తున్నారంటే కుర్బానీ తీస్తున్నారు. ఉన్న విషయం మనం మాట్లాడుకోవాలి. కుర్బానీ తీస్తున్నారు, ఏం చేస్తున్నారంటే మరి మటన్ బిర్యానీ చేసుకోవాలి కాబట్టి మటన్ బిర్యానీ చేసుకోవాలంటే ఆ తొడలకు ఉన్నటువంటి కళ్ళు ఉంటేనే బాగుంటుంది కాబట్టి కింద పాట అంతా వారు పై పాట అంతా పంచడానికి ఇది కుర్బానీ స్వీకరించబడదు. అలా నన్ను మన్నించుకోవాలి. ఎందుకంటే
దాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీరు ఏ పొట్టేలను అయితే ఇస్తున్నారో దాన్ని 3 వాటాలుగా మొత్తం మాంసం అంతా కలిపేసి 3 వాటాలు ఇవ్వండి. 3 వాటాల్లో ఏ వాటా కూడా కూలీ చేయకుండా మీరు ఏం చేస్తారు, దాన్ని ఎలా పంచాలో అలా పంచండి. ఇది విధానం. కుర్బానీకి పేరుకి ఇచ్చేసిన ఇక్కడ కూలీ చేస్తున్నాం అనుకో, దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు లేవు. నీకు ఏమైనా కావాలనుకుంటే ఇంకోటి ఎక్స్ట్రా కోసుకో, తెచ్చుకో, నీ బంధువులందరికీ పెట్టుకో, కానీ దీన్ని మాత్రం కూలీ చేయి. ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అది మళ్ళీ ఇంకొక రెండో విషయం కూడా జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, కుర్బానీలు ఎంతమంది ఇస్తారో అంతమంది పొట్టేళ్ళు మాకు ఇచ్చేయండి, మేము ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కేకేసి భోజనాలు పెడతాం కొంతమంది చెప్తున్నారు. అర్థమైందండి? కుర్బానీ ఇచ్చేటువంటి వాళ్ళు మాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేస్తే ఏం చేస్తామంటే మొత్తం అందరినీ పిలిచి ఒక ఇష్టమా ఏర్పాటు చేస్తాం. ఇష్టమాలు మేము ఏం చేస్తాం, శుభ్రంగా అందరికీ భోజనాలు పెడతాం. అందరూ పేదవాళ్ళు ఉంటారు కదా, బంధువులు ఉంటారు కదా అని. మంచి ఉద్దేశం మంచిది కాదు, కానీ కుర్బానీ ఉద్దేశం నెరవేరదు. కుర్బానీ ఉద్దేశం ఏంటి? ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, నీవు అల్లాహ్ తబారక తఆలా సమక్షంలో నీ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి 40 ఇళ్ళల గురించి అల్లాహ్ దగ్గర సమాధానం చెప్పాలి అన్నారు. ఇక్కడ ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు పెంపొందించుకోవాలి, మనం పేదవారితో మనం సత్సంబంధాలు పెంపొందించుకోవాలి, బంధువులతో సంబంధాలు పెంపొందించుకోవాలి. కానీ ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఎప్పుడు ఇష్టం చేసుకునేటువంటి విధానం కాదు. నీ ఇంటి కాడ కుర్బానీ జరగాలి, దాన్ని 3 వాటాలు వేయాలి, నువ్వు నీ యొక్క హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచాలి. మరియు నువ్వు కుర్బానీ ఇక్కడ చేసుకుంటూ నా రేపుల్లో పంచడం కాదు, నీ యొక్క పిఠాపుల్లో కూడా హక్కుదారులు ఉంటారు, వాళ్ళకి పంచాలి. పిఠాపుల్లో పేదలు లేరండి, రేపుల్లో ఉన్నారు పేదవాళ్ళు అంటే కాదండి. ఇక్కడ లేరు అంటే అల్హమ్దులిల్లాహ్ ప్యాక్ చేసి వేరే ప్రాంతానికి పంపించేసి, లేరు అంటే ఉంటే మాత్రం ఇక్కడ తప్పనిసరిగా మనం పంచాలి. ఈ విషయాల గురించి ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. తర్వాత విషయం, స్థామత ముందు కూడా కుర్బానీ ఇవ్వకపోతే మా ఈద్గాకు, మా ఈద్ నమాజ్కి ఏమన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, రాకండి. చాలా సింపుల్ గా చెప్పారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకసారి మనమందరం కూడా స్థామత ముందు కూడా కుర్బానీ ఇవ్వకపోతే ఈద్ నమాజ్కి రావద్దని చెప్పారు. అలాగని మస్జిద్ కమిటీ వాళ్ళు రావద్దని అందరూ రండి, కానీ కుర్బానీ ఇచ్చే స్థామత ఉన్నటువంటి వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ కుర్బానీ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇన్షాల్లాహ్. ఏమండి? తర్వాత మరో విషయంలో, ఓకే స్థామత లేదు, మనకి స్థామత లేదు, కుర్బానీ ఇచ్చే స్థామత లేదు, వాటాల్లో కూడా చేరండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి అవకాశం ఇచ్చారు. అది మీరు ఒకవేళ ఉండేటట్టయితే పెద్దది ఏదైనా చేసుకుంటే 7 వాటాల్లో మీరు ఒక వాటాగా మీరు చేరండి అనేటువంటి విషయాన్ని కూడా అందులో ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఇంకా పెద్దదైతే సంబంధించినటువంటి విషయం అయితే దాని గురించి చెప్పారు. అన్ని ఇప్పుడు జరగవు కాబట్టి మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, స్థామత ఉన్నటువంటి వారు సాధ్యమైనటువంటి ఇన్షాల్లాహ్ ఏం చేయండి, కుర్బానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత స్త్రీలు కూడా కుర్బానీ ఇవ్వచ్చు. ఏం చేయొచ్చండి? స్త్రీలు కూడా, మన వాళ్ళు ఏంటంటే స్త్రీలు కూడా కెరగట్టేసమ్మా, ఇంకా మనకు ధర్మానికి వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా వాళ్ళ మసీదుకి రాకూడదు, వాళ్ళ దీని విషయాల్లోకి రాకూడదు, వాళ్ళ ప్రసంగాలు చెప్పకూడదు, వాళ్ళ ప్రసంగం చెప్తే బాబా మాట వినకూడదు అంటారు. ఇంకా కొంతమంది చెప్తున్నారు అంటే ప్రాక్టికల్ కొన్ని విషయాలు మేము చెప్తున్నారు. కొంతమంది అంటే స్త్రీ మాట్లాడితే ఆ ప్రసంగం బయట వాళ్ళు వినకూడదు అంటారు. అంటే మార్కెట్ లో మాట్లాడితే వినొచ్చు, వివాహాల్లో మాట్లాడితే వినొచ్చు, పిక్నిక్ లో మాట్లాడితే వినొచ్చు, పార్కుల్లో మాట్లాడితే వినొచ్చు, బీచ్ లో మాట్లాడితే వినొచ్చు, కానీ దీని మాట మాట్లాడితే మాత్రం మాట నవ్వడే వినకూడదు అంటండి. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆయిషా సిద్దిక్ రజల్లాహు అన్హా వారు ప్రసంగాలు చేసేవారు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణిగా. వారి యుద్ధాల్లో సైతం కూడా పాల్గొని శతఘాతులైనటువంటి వాళ్ళకి వైద్యం చేసేటువంటి వారు. అంటే పరదా ఉంది, పరదా దాంట్లో వెళ్ళేవారు. కానీ అంటే ఇక్కడ చెప్పే విషయం అంటే మగవాళ్ళకే కుర్బానీ ఉంది, స్త్రీలు కుర్బానీ లేదని మనం అనుకోవచ్చు. స్త్రీలు కూడా కుర్బానీ ఇవ్వచ్చు, అంటే ఏ విధమైన సందేహం కూడా లేదు మిత్రులారా. ఈ మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే స్త్రీలు కూడా కుర్బానీ ఇవ్వచ్చు, తమ స్వహస్తాలతో ఇవ్వచ్చు. కుర్బానీ వాళ్ళు కూడా వాళ్ళే జుబా చేయొచ్చు అనేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే జిల్హజ్ మాసపు నెలవంకను చూసిన తర్వాత నుండి పండుగ రోజు వరకు అవి ఫర్జు కాదు, సున్నతులు కాదు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే గోర్లు తల వెంట్రుకలు ఏవైతే 10 రోజుల పాటు తీసుకోకుండా ఉంటారో అది కూడా ఉత్తమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు మిత్రులారా. దాని గురించి నేను ఎక్కువగా మీ ముందు ప్రస్తావన, ఇది హదీస్ లో ఉన్నటువంటి అహ్మద్ ఇబ్నే ఇజాబ్ లో సంబంధించినట్టు చెప్పినటువంటి హదీస్ అనమాట. అంటే మిత్రులారా ఒకసారి ఆలోచించండి. మరో విషయం ఏంటంటే కుర్బానీ, కొంతమంది నేను కుర్బానీ ఇస్తాను, కానీ అది తీసుకొచ్చేటప్పుడు చచ్చిపోతాయేమో అని వెళ్ళింది. అది అక్కడి నుంచి ఇచ్చేటప్పుడు చచ్చిపోతాను అంటే అలా పక్క చిక్కిపోయి ఉంటది అనమాట. ఏంటి ప్రేమ మీరు అర్థం కాకుండా మాట్లాడుతున్నారని అనుకుంటారు. ఎందుకంటే తెచ్చేటప్పుడు ఇక్కడికి పోతేమంటుంది. ఎందుకంటే అంత బాగా నేను కుర్బానీ మరి ఏదో రకం కుర్బానీ ఇచ్చే డబ్బుల్లో కూడా పిసినారు తనవే.
అక్కడ కూడా పిసినారితనం ఏది తక్కువ, బాగా తక్కువ. వాడి పాపం 10,000 చెప్పాడు అనుకో, 10,000 దాన్ని 5,000 కడుగుతాం, 6,000 కడుగుతాం, 6,000. ఏమండి నువ్వు అల్లా మార్గంలో కదా ఇచ్చేది ఏమైపోయింది, ఒక 5 రూపాయలు తగ్గించి తీసుకోవాలి అంటే వాడు కూడా సంతోషంగా వెళ్తాడు కదా. ఏం పోయింది, నువ్వు అల్లా మార్గం ఇచ్చేస్తున్నావు కదా. దాన్ని బేరమాడు తప్పలేదు, కానీ నువ్వు వెళ్ళేమో ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తావు, బంగారం కొనుక్కుంటే బేరం ఏమి లేదు, పిల్లి ఇచ్చి వచ్చేసేస్తావు. ఇక్కడ పొద్దనక ఎండనక వాననక మేపినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మాత్రం నువ్వు 2,000కి ఇస్తావా, 3,000కి ఇస్తావా, ఆడి నీ మేకలు ఎందుకు మేపాను రా అనిపించేలా అడుగుతామా. ఇది ఇస్లాంలో విధానం కాదు. బేరం ఆడటం మంచిది, కానీ వస్తువుకి తగినటువంటి బేరం ఆడాలి తప్ప దాన్ని మొత్తం కింద కడగడం అనేటువంటిది తప్పు నాయన. ఇది ప్రవక్త వారి యొక్క విధానం. బేరం ఆడమన్నారండి, బేరం ఆడమన్నారు, కానీ అంత దారుణంగా మనం బేరం ఆడే ప్రయత్నం చేయకూడదు. ఇందులో చిన్న సంఘటన చెప్తాను. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక ఆయన సంతలోకి ఒంటిని తోలుకొస్తారు. ఒంటిని తోలుకొచ్చిన తర్వాత పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటాడు, ఎవరు కొనరు. అది మంచి ఒంటి అనమాట. ఎవరు కొనకపోతే ఒక ఆయన ఏం చేస్తారంటే, ఉదాహరణగా మాట్లాడితే ఒక 50,000 ఖరీదు చేసేటువంటి ఒక ఆయన ఏం చేస్తారంటే దాన్ని 20,000 కొనుక్కుని వెళ్ళిపోతారు. ఎవరో లేదు కదా పంపి ఏం చేస్తారంటే ఏం చేయక పట్టుకెళ్తేనే కానీ ఇంటికాడ నడదు కాబట్టి అతను ఏం చేస్తారంటే నువ్వు ఎంత ఇస్తే అంత ఇవ్వయ్యా అంటాడు. ఒక 20,000 పట్టుకెళ్ళిపోతారు ఒక ఆయన తగ్గించి. ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తారు, దీన్ని తోలుకెళ్ళాడు. ఇది ఎక్కడదయ్యా అంటే నేను పలానా ఆయన దగ్గర కొన్నాను. ఎంత కొన్నా అంటే 20,000 కొన్నాను. ఈ ఒంటి ఖరీదు 50,000 చేస్తుంది. అంటే మామూలుగా చెప్తున్నాను, ఈ ఒంటి ఖరీదు చాలా ఖరీదైనటువంటి ఒంటి, ఇది 50,000 చేస్తుంది. నువ్వు 20,000కి తెచ్చేసావంటే దాన్ని 30,000 రూపాయలు అతను కష్టాజీతాన్ని నువ్వు ఇచ్చినట్టే. లేదు లేదు లేదు, అతను కష్టపడి పెంచుకున్నాడు, కష్టపడి మేపుకున్నాడు ఆయన. అదే అతను ఉపాధి. తనకు ఎలాంటి పని చేయకండి, ఇలా చేసేవాళ్ళు నా ఉమ్మతీరు కాదంటే ప్రభుత్వం. ఇది ఇస్లాం నేర్పుతుంది మనకి. ఇస్లాం నేర్పు మెల్లో వేసుకునే బంగారానికి మాత్రం, భార్య కొన్నాక మాత్రం 3 లక్షలు అంటే ఇచ్చి వచ్చేస్తాం. మారు వేరం లేదు ఇంకా. ఏమండి ఇక్కడికి వచ్చేటప్పుడు దాని మీద బతుకుతాడు. మళ్ళీ ఎండలో, వానలో, రాళ్ళలో, నక్కల్లో, పాముల్లో, అన్ని రకాల విష జంతువుల్లో తిరిగి అన్ని మేపుకొని తెచ్చుకుంటాడు. వాడికి ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే ఏమైనా మన ఆస్తులు కరిగిపోతాయా? ఇలాంటి మనస్తత్వాన్ని కోరుతుంది మనకి. అసలు బక్రీద్ అంటేనే త్యాగం, ఆ త్యాగం అంతే కదండి. కనుక దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కనుక ఎలా ఉండాలంటే బలహీనమైనటువంటివి, కొమ్ములు ఎగినటువంటివి, గుడ్డి వాటిని మనం దెబ్బ తగినటువంటివి కుర్బానీగా ఇవ్వకూడదు. అర్థంగా? ఇబ్రాహిం గారు వ్యాలీ చెప్తున్నారు ఏంటంటే నెక్స్ట్ కుర్బానీ ఉంది కాబట్టి కుర్బానీ గురించి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను మిత్రులు. ఏంటంటే ఒకటి ఏంటంటే బలహీనమైనటువంటి, నేను అన్నాను కదండి, ఆ మార్కెట్ ని సంత నుంచి ఇంటికి తోలుకొచ్చే వరకు ఉండదో చచ్చిపోతే తెలియదు, అలాంటివి కొనొద్దు. కొమ్ములు ఇరిగిపోయి కొనొద్దు, లోపాలనే గుడ్డి కొనొద్దు. ఏమంటే ఏమీ కాకుండా అది ఎలా ఉండాలంటే వాస్తవంగా మనం ఏ విధంగానైతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు ఏ లోపాలు లేకుండా కొనుక్కుంటామో, ఎవరైనా మనకు ఒక వస్తువు ఇచ్చేటప్పుడు ఏ లోపం లేనిది ఇవ్వాలని అది కోరుకుంటామో, అదే విధంగా నీవు అల్లా మార్గం ఇచ్చేది కూడా ఏ లోపము లేనటువంటిది ఇవ్వండి. అది చిన్నదైనా పెద్దదైనా. అది మేకలకి గొర్రెలకైతే సంవత్సరం దాటిన తర్వాత ఇంత కొమ్ము వచ్చిన తర్వాత ఇటువంటి నియమాలు ఉన్నాయి. నియమాలు మీ అందరికీ తెలిసేటప్పుడు నేను ఎక్కువగా ప్రస్తావన చేయడం లేదు. కనుక ఏం చేయాలంటే బలహీనమైనటువంటి వాటిని, కొమ్ము ఇరిగినటువంటి దాన్ని, గుడ్డి దాన్ని, లేకపోతే కుంటి దాన్ని, దెబ్బ తగిలిన దాన్ని, ఏదైనా జంతువు ఏంటి పట్టుకుని లాగేసినట్టు ఇలాంటివి ఏవి కూడా మీరు ఇవ్వకండి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ప్రళయ దినాన కుర్బానీ రక్తం నేల మీద ఏంటి పడక ముందే అల్లా దాన్ని స్వీకరిస్తాడు. తిరిమిజి అదీసండి. ఏంటంటే మీరు ఏ పొటేళ్ళు అయితే ఇవ్వబోతున్నారో అది పొటేలు కుర్బానీ చేసేటప్పుడు, జుబా చేసేటప్పుడు దాని యొక్క రక్తపు బొట్టు భూమి మీద పడకుండా అల్ల తబాతలా దాన్ని స్వీకరిస్తారంటండి. ఎంత గొప్ప విషయం అండి. అది నేల పండగ ఎంత సమయం పడుతుంది? సెకండ్లు కూడా పడుతుంది. కానీ అంతకంటే ముందు అల్ల తబాతలా దాన్ని స్వీకరిస్తారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మిత్రులారా. ఇక మరో విషయం ఏంటంటే అందరూ చెప్తున్నటువంటి మాటల్లో ఇక్కడ ఖురాన్లో కుర్బానీ ఒంటెల గురించి చెప్పడం జరిగింది. ఏం చేయనటువంటి 3 ఆటాల గురించి, ప్రస్థాన ఒంటెల గురించి చెప్తే దాన్ని నిలబెట్టి మీరు జుబా చేయండి. అది నేల కాని తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మీరు దాన్ని 3 భాగాలు చేయండి, మీరు తినండి, యాచకులకు పెట్టండి, అవసరాలకు పెట్టండి, మీ బంధువులకు పెట్టండి అని 3 వాటాలకు సంబంధించినటువంటి విషయాలు అందరూ చెప్పాడు. అల్లా తలే సహాగా చెప్పాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదు ఇది. ఈ విషయాన్ని కూడా మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మరో విషయం ఏంటంటే అల్లా చిహ్నాల్లో చేర్చాం మీకు, వాటిలో ఇవన్నీ దానికి సంబంధించినటువంటి విషయాలు అనుకోండి మిత్రులారా. ఇక మరో విషయం ఏంటంటే హజరత్ జైద్ బిన్ అర్కాం రజల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించారు. ఏమన్నారంటే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అడగడం జరిగింది, కుర్బానీ అంటే ఏమిటి? ఏంటండి కుర్బానీ అంటే ఏమిటి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగినప్పుడు ఆయన ఎలా సమాధానం ఇచ్చారు? ఇది
మా పూర్వీకులైన హజరత్ ఇబ్రాహిం ఇస్లాం గారి యొక్క సాంప్రదాయము అన్న ప్రవక్త మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి వారు అడిగారు అసలు ఈ కుర్బానీ అంటే ఏంటి అని. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి గారు ఏమంటున్నారు, ఇది ఏంటంటే మా పూర్వీకులైనటువంటి ఇబ్రాహిం ఇస్లాం గారి యొక్క సాంప్రదాయము, దాన్ని మేము కొనసాగించుకుంటూ దాన్ని వస్తున్నాం. అల్లా అనేటువంటి ఖురాన్ లో దగ్గర దగ్గర 10 సార్లు పైన చెప్పబడింది కుర్బానీ గురించి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, దగ్గరగా చెప్పబడడం జరిగింది మిత్రులారా. అప్పుడు ఆయన మళ్ళీ అడుగుతున్నారు, ఏమంటున్నారంటే హజరత్ ఇబ్రాహిం ఇస్లాం గారి యొక్క సాంప్రదాయము. అప్పుడు సహబాలు ఇలా అడిగారు, కుర్బానీ వలన ఎంత పుణ్యం లభిస్తుంది అని. ఏమన్నారండి, సహబాలు ఏం చేసేవారంటే అండి, ఈయనేసి వెళ్ళిపోయేవారు కాదు, ప్రతిదాన్ని అడిగేవారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సహబాల యొక్క గొప్పతనం ఏంటంటే ఏదైనా పని చేయమన్నా దీని వల్ల మాకు లాభం ఏంటి అని అడిగేవారు. ఈ పని చేయడం వల్ల మాకు లాభం ఏంటి అని అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత చేసేవారు. కుర్బానీ విషయంలో కూడా అలాగ అడిగితే అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఆయన చెప్తున్నటువంటి విషయం వారు ఇలా అడిగారు, కుర్బానీ వలన మాకు ఎంత పుణ్యం లభిస్తుంది అని అంటే అప్పుడు దానికి ఏమన్నారంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ప్రతి వెంట్రుకకి బదులు పుణ్యం లభిస్తుంది అన్నారు. నువ్వు ఏ కుర్బానీ అయితే ఇస్తున్నటువంటి జంతువు ఉందో, ఆ పొటేలు ఉందో, ఆ పొటేలుకి ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని పుణ్యాలు లభిస్తాయి. ఒకసారి సరదాగా మనం పొటేలు కొనుక్కు తెచ్చుకున్న తర్వాత కూర్చుని లెక్క పెట్టండి, మళ్ళా బక్రీద్ వచ్చేది ఆయన తెల్లడం లెక్క, మళ్ళా బక్రీద్ వచ్చేదేమో కానీ ఆయన లెక్క కట్టడం, అన్ని రోమాలు ఉంటాయి. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం రోమాలు ఎక్కువ ఉన్నటువంటి కొన్ని ఉంటారు. అక్కడ రోమాలు ఎక్కువ గురించి కాదు, నిజత ఇంపార్టెంట్ అండి, నిజత ఇంపార్టెంట్. అక్కడ రోమాలు ఎక్కువ ఉందా, బొచ్చు ఎక్కువ ఉందా, అదేం కాదు, అల్లకల్ల కాల్చింది నీ మనసులో ఏముంది అనేటువంటి విషయం కావాలి. కాబట్టి కొలమాని ఏం చెప్పారంటే ఆ జంతువుకి, ఆ పొటేలుకి ఎన్ని రోమాలు అయితే ఉంటాయో ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క పుణ్యం లభిస్తుంది అన్నారు. కొన్ని కోట్ల రోమాలు ఉంటాయి, కోట్ల రోమం, అంత పుణ్యం. మరి అంత పుణ్యాన్ని చేతులారా మనం వదిలేస్తున్నామంటే ఎంత బాధపడాలో ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం మిత్రులారా అని తెలియచేయడం జరిగింది. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి ఇలా అన్నారు, బక్రీద్ నాడు కుర్బానీ మీద చేసే ఖర్చు మరే ఇతర ఖర్చులు అల్లాహ్ వద్ద అంత ప్రాధాన్యత లేదు. ఏంటండి, బక్రీద్ రోజు మీరు చేసేటువంటి కుర్బానీ వాటి కోసం చేసేటువంటి ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుకు మించినటువంటి మరొక ఖర్చు ఏది కూడా అల్లాహ్ దగ్గర అంత ప్రాధాన్యత కలిగినటువంటిది లేదు అన్నారు. అంటే కుర్బానీ ఇచ్చే దాంట్లో ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి విషయాన్ని ఒకసారి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా. కనుక మరో మాట మనం ప్రస్తావన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా సమయం లేదు కాబట్టి మిత్రులారా, ఒక్క విషయం ఆలోచించే విషయం ఏంటంటే అసలు కుర్బానీ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాలు అల్లకల్లా ఏమైనా రేపు ఆదివారం నాడు ఇన్షాల్లా అసలు కుర్బానీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేటువంటి విషయాల గురించి ఒక శీర్షిక పెట్టుకుని మనం మాట్లాడుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే కుర్బానీ అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటి, త్యాగము, అంతే కదండి, త్యాగం. ఆ త్యాగంలో ఒక పొటేలు కొనడానికి ఒక 10-15 వేలు త్యాగం చేయనటువంటి వాడు అల్లాహ్ మార్గంలో జీవితాన్ని త్యాగం చేస్తామంటే ఎలా నమ్మగలం? ఆలోచించాలి కదండి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలో పేదలు చూడండి, కానీ వాళ్ళ త్యాగ గురించి చూద్దాం ఒకసారి. ఒక చిన్న తలకాయ, మేక తలకాయ, కాళ్ళు, పేదలు ఇంటికి వెళ్తాయి. వెళ్ళినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా ఒక ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన్ని, అయ్యా మీరు పేదవారు కదా, మీకు కాళ్ళు తలకాయ తెచ్చని తీసుకుంటే ఆయన ఏమంటారంటే నాకంటే హక్కుదారుడు నా పక్కవాడు అంటారు. అంటే ఆయన పక్కింటికి వెళ్తారు. ఆయన ఏమంటారు నాకంటే బాగా పేద హక్కుదారుడు పక్కవాడు అని. ఈ విధంగా మొత్తం మీద ఆయన అన్ని ఇళ్ళు తిరుగుతారంట. ఈదంతా ఈది ఉంటుంది, ఈదంతా తిరుగుతారు. చివరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటారంటే, అయ్యా మొట్టమొదటిగా ఏ ఇంటికారైతే నువ్వు ప్రారంభించావు అడిగావో మా అందరికంటే హక్కుదారుడు ఎవరంటే ఆ వ్యక్తే, కనుక ఆయన పూర్తి హక్కుదారుడు దానికి ఇచ్చేసి వెళ్ళిపోండి. అంటే నేను ఎందుకు చెప్తానంటే కష్టకాలంలో ఉంది కూడా, లేమిలో ఉంది కూడా, పేదరికంలో ఉంది కూడా, ఆకలితో ఉండి కూడా వాళ్ళు ఎదటి వారి ఆకలి గురించి ఆలోచించారండి. అదండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సహబాల యొక్క జీవితాలు. అర్థమైంది అంటే నేను ఎందుకన్నా త్యాగం, కష్టములు. కానీ మన దగ్గర ధనములు కూడా అల్లాహ్ త్యాగం చేయడానికి వెళ్ళకపోతే మరి ఎలా అల్లాహ్ దగ్గర మనం ఇష్టలుగా పరిగణించబడగలమా? ఒక్కసారి మీరు నేను మనం అందరం కూడా దీని ద్వారా ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా చేయాలి మిత్రులారా. ఇక్కడ ఇది కుర్బానీ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరై ఉండాలనేటువంటి విషయం అంటే అతను ముస్లిం అయి ఉండాలి. ఎవరండి కుర్బానీ ఇచ్చేటువంటి ఎవరై ఉండాలి? ముస్లిం అయి ఉండాలి. ఇక్కడ మళ్ళీ సందేహాలు వస్తాయి. అంటే మరి ముస్లింలు అంటే పేరులోనా, విశ్వాసంలోనా? మనకు ఆ క్లారిటీ ఉండాలి. అర్థమైందండి. ముస్లింలు అందరూ కాదు, ఎవరైనా ఉండాలి, వాళ్ళు విశ్వాసలే అంటున్నాం. అందులో ఇస్లాం స్వీకరించినటువంటి
బాగా అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో మన ముస్లిం సోదరులు, వాళ్ళంటే అల్లాహకి ఇంకా ఇష్టం. వాళ్ళంటే మనకంటే కూడా చాలా ఇష్టం వాళ్ళంటే. ఎందుకంటే వాళ్ళు అన్వేషించి వచ్చారు, మన అమ్మగారి నుంచో నాన్న సాంప్రదాయం నుంచో మనం వచ్చాం. వాళ్ళంటే అల్లాహకి చాలా ఇష్టం. అర్థమైందండి? ఇష్టం కాబట్టి బిలాల్ రజల్లాహు తఆలా అన్హు వారికి ప్రళయం వరకు ఉండేటువంటి అదా ఇచ్చేటువంటి అదృష్టాన్ని దక్కింది. ఏమండి? ముసద్దిన్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారికి ఇప్పుడు మనం చేసుకునేటువంటి జుమా ఏదైతే ఉందో, ఆ జుమా ఏదైతే ఉందో అది నోటీస్ లో పెట్టినటువంటి, అంటే స్థాపన కోసం పెట్టినటువంటి విషయం ముసద్దిన్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారికి దక్కింది. ఇవన్నీ కూడా ఎవరైతే సత్యాన్ని అన్వేషించి వచ్చారో వాళ్ళకి దొరికినటువంటి అదృష్టాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ముస్లిం అంటే సాయకులు కడుపులు పుట్టినటువంటి వాళ్ళు కాదు మిత్రులారా. ఎవరైతే అల్లాహ్ని విశ్వసించారో వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు, స్వామి ఉంటే కుర్బానీ ఇవ్వచ్చు. దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచించే పని చేయాలి. రెండో విషయం ఏంటంటే కుర్బానీ ఇచ్చేటువంటి వ్యక్తి బుద్ధి కలిగి, అంటే మతి స్థిమితం లేనటువంటి వాడు, 20 సంవత్సరాలు కాకుండా, చిన్న పిల్లలు కాకుండా, వయసుకు వచ్చినటువంటి వాళ్ళు అయి ఉండాలి, ఆ బుద్ధి తెలిసినటువంటి వాడు అయి ఉండాలి. ఈ విధంగా కూడా ఉండాలన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఇక మరో విషయం చెప్పేటువంటి విషయం అంటే తన అవసరాలకు మించి ధనం ఉంటే దాన్ని ఏం చేయాలి, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలనేటువంటి విషయం కూడా మనం మాట్లాడుకున్నాం మిత్రులారా. అయితే ఇప్పుడు సమయం లేదు కాబట్టి పిక్కాదాన్ని చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, దాన్ని పరిధి చెప్పుకున్నాం కదండి స్వాముల గురించి. వాళ్ళు చెప్పినటువంటి మాట ఒకసారి ఆలోచిస్తే వారు ఏమన్నారంటే 87 తులాల 48 గ్రాముల బంగారం ఉంటే వాళ్ళు కుర్బానీ ఇవ్వాలని చెప్పారు. కానీ నేనేమంటానంటే కుర్బానీ మనం చూసినట్టు అల్లాహ్ మన్నించుగాక, మన దగ్గర మన అవసరాలకు తీరగా ఏదైనా ఉంటే అల్లాహ్ తఆలా దగ్గర ఇవ్వండి. ఇస్తే సాధ్యమైనటువంటి వచ్చే సంవత్సరం మీరు ఇంకొక నూతన జీవితాన్ని చూస్తారు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో ఇచ్చినటువంటి వాడిని అల్లాహ్ తఆలా ఉత్తి చేతులతో ఉంచడు. ఉత్తి చేతులతో అల్లాహ్ తఆలా ఉంచడు. నియ్యత్ చేసుకోండి, ఇన్షాల్లాహ్ నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి వాళ్ళ నేను ఇస్తానని నియ్యత్ చేసుకోండి. వచ్చే సంవత్సరానికి మన జీవితాలు వేరే విధంగా ఉంటాయి. ఇన్షాల్లాహ్ కుర్బానీ ఇచ్చేటువంటి వారి యొక్క ఉపాధిలో అల్లాహ్ తఆలా బరకత్ని ఇస్తాననేటువంటి విషయాన్ని ప్రభుత్వం అవసరంగా తెలియజేశారు. కనుక పరిధులు అయితే పెట్టడం జరిగింది. పరిధి లెక్కలకైతే పెట్టారు కానీ మనసుకైతే పరిధి లేదు. ఎందుకంటే ముందు ఖురాన్ చెప్పాను కదా, వారు ఏం చేస్తారు, కలిమిలోను లేమిలోను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు. అంటే కలిమిలో లేమిలో ఎలా ఖర్చు చేస్తారు, ఉన్న దాంట్లో అయితే ఖర్చు చేయొచ్చు, మరి లేమిలో ఎలా ఖర్చు చేస్తారు. తర్వాత మనం చదువుకున్నాం కదా, లంతనాను బిర్రహత్త తుంఫికు మిమ్మత్, మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు మీరు సత్కార్యాలకు చేరుకోదండి. అంటే దీన్ని పోగు చేసేది తరిగిపోతేమో అనే భయం ఉంటేనే మనం ఖర్చు పెట్టాం. లేదు నేను అల్లాహ్ మార్గంలో ఇస్తే దీన్ని అనేక రెట్లు పెంచుతాడనేటువంటి మనసు ఉంటే ఏం చేస్తుందండి, విశాలంగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, చేయమండి. కనుక ఈ విషయాలు కూడా ఇన్షాల్లాహ్ మనం ఒకసారి ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా చేయాలి మిత్రులారా. అయితే చివరిగా చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఒకటి ఇది ఇబ్రాహిం ఇస్లాం గారి యొక్క సాంప్రదాయం మాత్రమే కాదు, ఖురాన్ అల్లాహ్ తఆలా చెప్తున్నటువంటి ప్రతి ప్రవృత్తికి కూడా మేము ఒక కుర్బానీ విధానాన్ని పెట్టి పంపించాము. వాళ్ళ సాంప్రదాయాన్ని ఎలా నడుపుకుంటూనే వచ్చారు. ఇబ్రాహిం ఇస్లాం గారు ఏదైతే ఉందో, ఇబ్రాహిం ఇస్లాం గారు తన బిడ్డ, వాళ్ళందరూ పొట్టేళ్ళు పెట్టారు కానీ ఇబ్రాహిం ఇస్లాం గారు తన బిడ్డను సైతం కూడా పెట్టారు. ఏం చేశారండి, తన బిడ్డను అల్లాహ్ తబారక తఆలా చూపించినటువంటి కళలు ఆయన బిడ్డను సైతం కూడా చూపాలి. ఓ అల్లాహ్ తబారక తఆలా చిన్న పరీక్షలో నువ్వు లేక పుట్టినటువంటి 90 సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టినటువంటి ఆ బిడ్డను అల్లాహ్ మార్గంలో జుబా చెయ్యి అని ఒక కళ ఆయనకి రావడం, ఆ కళను ఆయన నిజం చేసి చూపించడము, ఆ నిజం చేసి చూపించినటువంటి సందర్భంలో అల్లాహ్ తబారక తఆలా మెచ్చుకొని ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని ఏమో ఆ బలిపీఠం నుంచి తొలగించి ఒక పొటేల్ అల్లాహ్ తబారక తఆలా ఆ కత్తిగా ఉంచడం. ఇది ఖురాన్ పరంగానే, నేను హదీస్ పరంగా చెప్తాను, ఖురాన్ పరంగా ఉన్నటువంటి విషయము. ఆ పొటేల్ విధానం ఏదైతే ఉందో అది ప్రళయం వరకు అల్లాహ్ తఆలా కొనసాగిస్తాడు. ఓ ఇబ్రాహీం, నీవు ఏ కళను అయితే చూసా ఆ కళను నిజం చేసి చూపించాలంటాడు అల్లాహ్ తఆలా. కళ అది మామూలుగా, ఏ కళనైతే నువ్వు చూసా దాన్ని ఏం చేసావు, నిజం చేసి చూపించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. కనుక ఇంకా చివరికి ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ కుటుంబం యొక్క త్యాగం కూడా ఉంది. ఒక మాట చెప్పి నేను ముంచేస్తాను. అందరూ ఏంటంటే చెప్తున్నారా, ఇబ్రాహిం ఇస్లాం గారు కుర్బానీ ఇవ్వడం గొప్పతనమా, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు దానికి సిద్ధమవడం గొప్పతనమా? మరి ఓ తండ్రుల్లారా, ఓ కొడుకుల్లారా, కింద ఉన్నటువంటి తల్లుల్లారా, మీ బిడ్డల కనీసం కొట్టుకాడికి వెళ్ళి కొన్ని సామాన్ తెమ్మంటే మారు మాట కూడా చెప్పకుండా తెచ్చేలాగా మన పిల్లలను పోషించగలుగుతున్నామా? ఒరే బాబు, ఈ వస్తువు నీకు హాని కలిగిస్తుంది, ఈ వస్తువు కొనుక్కోవద్దు అంటే వాడు ఒప్పుకునేలా మన పిల్లలను తయారు చేయగలుగుతున్నామా?
మరి ఇబ్రాహిం ఇస్లాం గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఒక్క మాట నేను చెప్తాను, నిమిషాలు రేపు ఆటలో ఉన్న విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఒకటేంటంటే సంతానాన్ని ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు ఏమంటున్నారంటే నాన్నగారు చెప్తున్నారు, ఇబ్రాహిం ఇస్లాం గారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారితో చెప్తున్నారు. ఏమన్నారంటే నాయన నేను అల్లా మార్గంలో జుమా చేసినట్టుగా కలగన్నాను నాయన అంటే ఇబ్రాహిం ఇస్లాం గారితో ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు అంటున్నారు, నాన్నగారు మీరేదైతే కలగన్నారో అది నా జీవితంలో నిజం చేసి చూపించండి. మీరు నన్ను ఎలా చూస్తారు? సహనశీలుడుగా చూస్తారు. ఎలా చూస్తారండి? సహనశీలుడుగా. ఆ అమ్మాయి నచ్చిందని నేను పెళ్లి చేసుకుంటాను లేక చచ్చిపోమంటారా అన్న రోజు ఈ పరిస్థితి. నువ్వు ఈ బంధు కొంటారా నన్ను చచ్చిపోమంటారా అంటున్నా. లేదు నాన్న నేను ఇంట్లో ఉన్నాను, వేరే ఇల్లు కట్టిస్తారా లేదంటే మన ఇల్లులన్నా అమ్ముకుని వాళ్ళకి ఇల్లు కట్టేవాల్సి వస్తుంది. ఏమండి నాకు ఇంక సెల్ కావాలి, నాకు ఈ బైక్ కావాలి. ఏమండి నేను ఇంకా ఇదే చదువుకుంటాను, ఇదే కాలేజీకి వెళ్తాను. నువ్వు కష్టపడతావో నష్టపడతావు నాకు అనవసరం, నేను ఈ కాలేజీకి వెళ్తాను. మన స్థామత చూస్తేనేమో చదివించలేని స్థామత. అంత పెద్ద కాలేజీలో మీరేం చేస్తే నాకు అనవసరం, ఈ కాలేజీలో నుంచి చదువు. కానీ ఇబ్రాహిం ఇస్లాం గారి జీవితంలో ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారి జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి విషయంలో నాన్నగారు మీరు ఏ కళనైతే చూసారో ఆ కళను మీరు ఏం చేస్తారు? నెరవేర్చండి. మీరు నాకు ఎలా చూస్తారు? సహనశీలుడుగా చూస్తారు. ఎక్కడండి? అమ్మకు 5 నిమిషాలు అన్నం ఎట్టుకొని పెడితే సహనం ఏంటో తెలిసిపోతుంది మన పిల్లలు. అక్కడెక్కడ కత్తి మెడ మీద పెడతానంటే ఆయన ఏమంటున్నారు? నన్ను మీరు ఎలా చూస్తారు? సహనశీలుడుగా చూస్తారు మీరు. అంటే ఆ మాట మామూలుగా రాలేదండి. సంతానానికి ఇబ్రాహిం ఇస్లాం గారి కంటే కూడా తమ యొక్క భార్య గారు తల్లి గారు ఆ బిడ్డకి ఎలాంటి శిక్షణను ఇచ్చి పెంచారు. ఎందుకంటే ఇబ్రాహిం ఇస్లాం గారు ఎడారిలో వదిలేసి వెళ్ళిపోతారు కదా మళ్ళీ. అదంతా మళ్ళీ పెద్ద చరిత్ర. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత మళ్ళీ ఇబ్రాహిం ఇస్లాం గారు వస్తారు, సంతానం భార్య కలుస్తారు. అది వేరే విషయం. అంటే మరి తల్లి యొక్క ఒడిలు, తల్లి ఒడి మొదటి పడని మనం పెద్దలందరూ చెప్తారు. మన తల్లి ఒడిలు ఆ బిడ్డకు ఆ తల్లి ఎలాంటి శిక్షణ ఇచ్చింది? అల్లాహ్ కోసం, ధర్మం కోసం, త్యాగం కోసం, అంకితం కోసం. అదే విధంగా తండ్రి గారు ఎలాంటి శిక్షణ ఇచ్చారు? మిత్రులారా ఒక్కసారి అందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. మన సంతానానికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నాము? ఒకవేళ నిజంగా అల్లాహ్ మార్గంలో వారు ఏదైనా చెయ్యడానికి ఎదరకు వచ్చే పరిస్థితిలో ఉన్నారా? కనీసం నమాజ్కి వచ్చే పరిస్థితిలో ఉన్నారా? కనీసం అమ్మా నాన్న మాట ఆలకించే పరిస్థితిలో ఉన్నారా? అమ్మా నాన్న మాట కూర్చే పక్కన పెడితే కనీసం అల్లా మాట అయినా ఆలకించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా అంటే లేని స్థితిలోనే ఈనాడు చాలా పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. కనుక దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎలాంటి శిక్షణ వారు ఇచ్చారో సంతానాన్ని కూడా మనం అలా ఇచ్చి అల్లా కోసం అవసరమైతే, అల్లా మార్గంలో అవసరమైతే మనం సమయాన్ని కేటాయించాలి, సంపద కేటాయించాలి, తెలివిని కేటాయించాలి, శక్తిని కేటాయించాలి, ధనాన్ని కేటాయించాలి, మన జీవితాన్ని కేటాయించాలి, అవసరమైతే ప్రాణం కూడా అల్లా మార్గంలో కేటాయించాలి. ఇది బక్రీద్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఆ సబ్జెక్ట్ కాకుండా ఎవరు ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళు ఇవ్వాలి, ఏంటనేటువంటి విషయాలు వివరణ కోసం కొన్ని గందరగోళంగా ఉంది కాబట్టి సమాజంలో కొన్ని విషయాలు ముందు చెప్పడానికి ప్రయత్నం చేశాను మిత్రులారా. కనుక చివరి మాట ఒక మాట ఏంటంటే మిత్రులారా, కుర్బానీ స్తోమత ఉన్నటువంటి వాళ్ళు అల్హమ్దులిల్లా ఇవ్వండి. స్తోమత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాటాలో చేయడానికి ప్రయత్నం చేయండి. అది కూడా లేకపోతే అల్లాహ్ తబారక దగ్గర దువా చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ చేసే యొక్క సోదరుని చెప్పేటువంటి మాట ఏంటంటే మిత్రులారా దాన్ని 3 వాటాలు చేయండి. 3 వాటాలు ఎవరైతే ఉన్నారో హక్కుదారులకు మాత్రం పంచండి, దాన్ని మాత్రం కూలీ చేసే ప్రయత్నం చేయకండి. ఇంకా 3వ మాట చెప్పేటువంటి మాట ఏంటంటే కొంతమంది కుర్బానీకి అయితే డబ్బులు తక్కువ అవుతున్నాయి, కుర్బానీ ఇచ్చాం కదా ఫంక్షన్ చేయకపోతే ఎలాగా, నా బంధువులు అందరినీ కేకపోతే ఎలాగా, వాళ్ళకి బిర్యానీ పెట్టకపోతే ఎలాగని హోటల్ అయితే 12,000 అవుతుంటే ఈ ఫంక్షన్ కేమో 20,000, 30,000, 40,000, 50,000. దాన్ని చూసి ఈ కుర్బానీ విధానాన్ని కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మొత్తం కుర్బానీని మానేస్తున్నారు. ఏంటి? ఫంక్షన్ చేయాలి, నా బంధువులందరినీ పిలాలి. అదేంట్రా కుర్బానీ ఇచ్చుకుని కనీసం భోజనాలన్నా పెట్టలేదు అంటారు నా బంధువులు. కనుక వాళ్ళందరినీ కేకేసి ఒక పెళ్లిలా విందులు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టాలి. ఆ భోజనాల కోసం ఏం చేస్తున్నాడు? ఏమంటే పొట్టేలు కొన్నాకైతే 15,000 దాకా ఉన్నాయి, కానీ భోజనాలు పెట్టడం దగ్గర డబ్బులు లేవు కాబట్టి అదేమీ లేదు. భోజనాలు విధానం అందరూ ఏమీ లేదు. స్తోమత ఉంటే పెట్టుకోండి, స్తోమత కానీ స్తోమత ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయండి, ఇన్షాల్లా కుర్బానీ ఇచ్చేటువంటి ప్రయత్నము చెయ్యండి అని నేను చెప్పలేదు, ప్రవక్త ముహమ్మద్ గారు చెప్పారు. స్తోమత ఉండి కూడా ఇవ్వకపోతే మా ఈద్ నమాజ్ కూడా రావద్దనేటువంటి విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ గారు చెప్పారు. కనుక ఈ విషయాలు ఒకసారి నేను మనం అందరం ఆలోచించేటువంటి పని చేయాలి. కనుక కుర్బానీ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇచ్చేస్తాం అని అనుకోకండి. కుర్బానీ డబ్బులు కాకుండా వేరే డబ్బులు ఏమన్నాయో మీ ఇష్టం వచ్చినట్టు
ఇచ్చేసుకోవచ్చు. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. కనుక అల్లాహ్ తబారక మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా త్యాగాల పండుగ ఏదైతే రానున్నదో త్యాగాల పండుగకు ముందుగానే మనం సిద్ధమయ్యేటువంటి అవకాశాన్ని అల్లాహ్ మనకు అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు జుమా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వా ప్రధాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.